అందరికీ నమస్తే అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అచ్యుతాపురం వెళ్ళాడు. మొన్న ఏదైతే సంఘటన జరిగిందో దానికి సంబంధించి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి ఎవడన్నా నవ్వుతాడు. కానీ మా జగన్మోహన్ రెడ్డి విచిత్రం ఏంటంటే చావు దగ్గరికి వెళ్ళినా ఎవరినైనా పరామర్శించడానికి వెళ్ళినా పొల్లి ఇచ్చి నవ్వేస్తాడు. ఒకసారి ఆ వీడియో కూడా వినిపిస్తాను, చూడండి, చూపిస్తా. ఇది ఎక్కడ సాడేది అర్థం కాదన్నా. పక్కోడి కష్టంలో కూడా నువ్వు ఆనందాన్ని ఎత్తుక్కుంటావన్నా, ఒకడి బాధలో సంతోషాన్ని ఎత్తుక్కుంటావన్నా, ఒకడు ఏడుతుంటే ఆనందపడిపోతా. అది ఎక్కడ సాడేది మాకు అర్థం కాదు. ఏదో సినిమాలోని కమెడియన్ సత్యం ఉన్నాడు కదన్నా, ఆ రోల్ చేస్తాడు. పక్కోళ్ళు ఏడుతుంటూ తెగన వేస్తూ ఉంటాడు, బాబు ఎంత ఇద్దరు అని చెప్పేసి. అని మనకు కావాల్సింది ఇద్దరు అంతా ఎక్కడే ఉంది, నేను ఎక్కడే ఉండిపోతాను అంటాడు హీరోతో పాటు వైజాగ్ వెళ్ళి. సేమ్ నువ్వు అలాగే ఉన్నావు, అలాగే తయారయ్యావు. కనీసం నేను ఏడవమని చెప్పాను అనట్లా, నవ్వు మాకన్నా. అక్కడికి వెళ్ళి చాలా చండాలంగా ఉంటుంది, ఉన్న పరుగు పోద్ది. ఎక్కడికి వెళ్ళి అంతే. ఎవరైనా సరిపోయారనుకో ఆ శవం దగ్గరికి వెళ్ళి ఎడుతాడు. ఎవరైనా శుభకార్యానికి వెళ్తే అక్కడికి వెళ్ళి బాధపడతాడు. శుభకార్యానికి వెళ్ళినప్పుడు కనీసం నవ్వురాదు మొక్కలని బాధపడతాడు. అక్కడికి వెళ్ళి ముఖం మామిడిగా పెట్టుకొని నేను ఎందుకు వచ్చానా అని చెప్పి చూస్తాడు. అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళేవి నవ్వుతాడు. ఊళ్ళంతా కలిపింది, వాళ్ళు బాధపడుతున్నాడు, నాన్న బాధలు పడుతున్నారు. వాళ్ళు హాస్పిటల్లో ఉండి హాస్పిటల్ బెడ్ మీద పడుకొని వాళ్ళంతా గాయాలయ్యని చెప్పేసి నాళ్ళ బాధపడుతుంటే అక్కడికి వెళ్ళి పొల్లి ఎగిరించి నవ్వేస్తాడు. అంటే బాగా జరిగిందా మీకని ఇన్నర్ ఫీలింగ్ మాట. అమ్మయ్య ఎంతమంది దొరికేసారు నాకు, ఒక నెల రోజులకి ఇంకా కరువు లేదు మనకి, ఒక నెల రోజులు రాజకీయం చేసేసారు అందరిని అడ్డం పెట్టుకుని అని ఆనందం అన్నమాట. అదే ఆనందం. ముఖం చూస్తుంటే అర్థమైపోతుంది ఆనందమే. అక్కడికి వెళ్ళి ఆ బాధితులందరిని చూసి ఆనందం తట్టుకోలేక సిగ్గుపడి అన్న కొద్దిగా. పైగా ఏమని మాట్లాడుతున్నా అక్కడికి వెళ్ళి ఈ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో నాకు ఓటేసి నన్ను గెలిపించండి, నేను మీకు న్యాయం చేస్తానని అడుగుతావా? సిగ్గుందా నీకు అసలు నీ బతికి? అక్కడికి వెళ్ళి నువ్వు మాట్లాడాల్సిన మాటలవా? ప్రభుత్వం నష్టపరిహారం ఆల్రెడీ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు నేను హామీ ఇచ్చారు నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి అని. ఇప్పుడు ఏదైతే కంపెనీ ఉందో కంపెనీ నుంచే నష్టపరిహారం ఇప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఆల్రెడీ చెక్కులు కూడా వచ్చింది, ఇలా చూసా. మరి ఇంకా ఎందుకు నీరు వెళ్ళిపోతున్నావు? అసలు నీకు తెలుసా నేను నాకు ఓట్లు వేసే నేను గెలిచేస్తానని అడుగుతున్నాను. నాకు ఓట్లు వేసి గెలిపించే అంటే 2029 నన్ను గెలిపించేస్తే మీకు నష్టపరిహారం నేను అప్పుడు ఇస్తానని అడుగుతున్నాడు. నువ్వు నీ కార్యకర్తలు ఒకటి ఏళ్ళవు, నువ్వు నష్టపరిహారం ఇచ్చేస్తావా? ఎవరికైనా బిచ్చ వేసావా? నువ్వు నీ స్వతహాగా నీ జేబులో డబ్బులు తీసి ఒక 10 రూపాయలు ఎవరికైనా దానం చేసావా? మీ కార్యకర్తలకి అక్కడ దాకా ఎందుకు? నీ సొంత కొంపకి ప్రభుత్వ సొమ్ము వాడేసావు, ప్రజల సొమ్ము వాడేసావు, నువ్వు ఇచ్చేస్తావా? ఇప్పుడు ఎల్లుడివి ఎలాగ బాధ్యతను చూడడానికి వెళ్ళావు కదా, తల ఒక 50,000 తలకు 30,000 నీ తరపునో నీ పార్టీ తరపునో ఎంతో కొంత సహాయం చేయొచ్చు కదా, ఇవ్వచ్చు కదా. ఆ మాత్రం దానికి నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి పీటలో కూర్చోవాలేటి? అప్పుడు దాకా ఏం చేస్తారో ఇప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటన్నా? నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నష్టపరిహారం ఇప్పిస్తావా? ఆల్రెడీ ప్రభుత్వం ఇస్తానని చెప్పింది కదా. సిగ్గుపడే సిగ్గు సెరవ లేకుండా నువ్వు పరామర్శకి వెళ్ళి పల్లీకి ఇచ్చి నవ్వేసి నాకు ఓట్లు వేయండి అని చెప్పేసి నాకు రాజకీయం చేస్తావా? అక్కడ రాజకీయాలు మాట్లాడతావా? నువ్వు పరామర్శకి వెళ్ళావు, ఓట్లాడుకోవడానికి వెళ్ళావా? ఏనా పరామర్శకి వెళ్ళావు, ఓట్లాడుకోవడానికి వెళ్ళావా? నువ్వు పరామర్శకి వెళ్ళినట్లేదు, ఓట్లాడుకోవడానికి వెళ్ళినట్టుంది. ఎంత ఆనందం! ఎవరన్నా ఏదైనా బాధపడితే, ఎవరన్నా కష్టాల్లో ఉంటే, అది ఎడుతుంటే ఎంత ఆనందం అంటే నీకు అంత ఆనందం. అక్కడికి వెళ్ళాడు, ఆ గాయాలు ఎవరైతే గాయాలని వాళ్ళందరినీ చూసాడు ఆ బెడ్ల మీద. ఎంత ఆపుకుందామని ట్రై చేసినా కానీ లోపల ఉన్న ఆనందం ఆగలేదన్నమాట, బయటకు వచ్చింది అడేయమని. అది ఒక రకమైన సైకోయిజం, అదో రకమైన పిచ్చతనం, మెట్టతనం. ఇది ఒక్కటనే కాదు, ఎక్కడికి వెళ్ళినా అంతే. మొన్న ఇక్కడికి వెళ్ళాడు, ఎవరు మన రషీదు వినుకొండ, అక్కడ అంతే.
తర్వాత ఇంకో దిక్కుకి ఎక్కడికో వెళ్ళాడు, అక్కడ అంతే. ఆ చనిపోయిన వ్యక్తి ఆయన భార్య ఎవరైతే ఉన్నారో ఆ ముసలమ్మని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పక్కన నించోబెట్టుకుని ఏదో అంటే ఆవిడ చేత కూడా అర్పించేశారు. అది ఒక పిచ్చితనం. అంటే నువ్వు అక్కడికి వెళ్ళేది పరామర్శించడానిక, వాళ్ళని చూసి ఆనందపడడానికి నాకు అర్థం కావట్లా. సైకో మనస్తత్వం అయ్యి బాబాయ్, ఊరికే అందరూ నేను సైకో అని చెప్పేసాను. ఇలాంటప్పుడు నేను సైకో అంటారనమాట. ఆ ముఖంలోని ఆ లక్షణాలు క్లియర్ కనబడిపోతాయి, ఆ సైకో లక్షణాలు క్లియర్ కనబడిపోతాయి. ఇలాంటి సందర్భంలోనే ఇంకా అవి నువ్వు ఎంత దాద్దాం అనుకున్నా అవి దాగమాట. నా జీవితంలో మొట్టమొదటి వ్యక్తి అన్నా నువ్వు. పరామర్శకి వెళ్ళి పళ్ళు కిలిచి నవ్వేట వ్యక్తివి నువ్వు ఒక్కడవే, ఎవ్వరూ ఉండరు. ఎవరు అసలు ఎవరు అలాగా ఎక్కడికన్నా వెళ్ళి చావింటికి వెళ్ళినా లేదంటే పరామర్శకి వెళ్ళినా ఎవరైనా గాయాలు బాయలేనప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళి పరామర్శించి ఎలా ఉందని చెప్పి అడిగినా సరే నవ్వరాడు ముందు. కుటుంబం మొత్తం బాధలో ఉంటుందా, వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారా? అక్కడికి వెళ్ళిన నవ్వుతాలకి ఎలా ఉంటుందో కొత్త కొత్తలు ఆడిపోతూ ఉంటుంది లోపల. అర్థమైంది అన్న, ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. నేను ఆ కొడుకు ఎందుకు వచ్చాడు, అసలు ఎందుకు నవ్వుతున్నాడా అనిపిస్తుంది. అంటే నేను అనట్లేదు అన్న, మామూలుగా ఉదాహరణకు జనరల్గా మాట్లాడుకుంటూ అలాగే మాట్లాడుకుంటారు, పైకి చెప్పలేకపోయినా. కానీ ఎవడన్నా ఇలా నవ్వాడని కాదు వెళ్ళిపోయిన తర్వాత పిచ్చిన కొడుకాడు ఎందుకు వచ్చేటాడు అని చెప్పేసి అని అడుగుతారు. దయచేసి అర్థం చేసుకో, నవ్వు మాకన్నా మాకు సిగ్గేస్తుంది నువ్వు నవ్వుతూ ఉంటే. నాకు అదే ఆశ్చర్యం వేసింది ఇందాక. ఎందుకు నవ్వుతున్నాడో అర్థం పర్థం లేకుండా నవ్వుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కనీసం ఇంగిత జ్ఞానం అనేది లేదు. పరామర్శకు వచ్చి నవ్వుతున్నాడు అనిపించింది నాకైతే. నువ్వు నీ శవ రాజకీయాలు, నీ సైకోతనం, మొత్తానికి అలా గంటేస్తున్నావు, మనం మెల్లిగా అలా నడిపించి ఎన్నో నడిపించేస్తావు. అవసరమైతే ఇలాంటి సంఘటనలో ఇలాంటి ప్రమాదాలు అవసరం కృత్రిమంగా సృష్టించైనా సరే నువ్వు ప్రభుత్వం పైన ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తామన్నా. మాకు అర్థమైపోయింది సినిమా. నీ మొక్కలో ఎంత ఆనందం కనబడుతుందంటే అంత ఆనందం కనబడుతుంది మొక్క. నీకు నీ సైకోయిజానికి నమస్కారం చేయలేం, నమస్కారం మాత్రమే పెట్టగలుగుతాం. ఒకవేళ ఎప్పుడన్నా కానీ డైరెక్ట్గా కనబడుతూ నీ కాళ్ళ మీద పడిపోయి దండం పెట్టాను నీకు. అదృష్టవంతుడు అన్న, నీలాంటి వ్యక్తిని ఈ భూప్రపంచంలో ఇంకెక్కడా చూడలేం, చూసుండ్రు కూడా. సిగ్గుపడన్నా, నవ్వు మాకన్నా ప్లీజ్. ఉంటాను మరి, సెలవు. చేయలేం, నమస్కారం మాత్రమే పెట్టగలుగుతాం. ఒకవేళ ఎప్పుడన్నా కానీ డైరెక్ట్గా కనబడుతూ నీ కాళ్ళ మీద పడిపోయి దండం పెట్టాను నీకు. అదృష్టవంతుడు అన్న, నీలాంటి వ్యక్తిని ఈ భూప్రపంచంలో ఇంకెక్కడా చూడలేం, చూసుండ్రు కూడా. సిగ్గుపడన్నా, నవ్వు మాకన్నా ప్లీజ్. ఉంటాను మరి, సెలవు.